రాజన్న ఈ పొరాలకి ఏం పని రాదు. నిన్న కాక మొన్న వచ్చిర్రు ఏదో ఈ బ్రేకులు ఫిట్ చేసి మెకానిక్ అయిపోయాను అనుకుంటున్నా. అన్నా అన్నా ఏడ పైసలు లేవేం లేవురా బండిలా. అరే ఏంది భయ్ అట్లా దగ్గర ఏమటి బండి సర్వీసింగ్ చేయాలన్నా. బండి సర్వీసింగ్ ఏమైంది? బండి బ్రేక్ పోయిందని చెప్పినా కన్నా. మొత్తం బ్రేకే కాదు భయ్, మొత్తం సర్వీసింగ్ మొత్తం పడుతుంది దీనికి. టైర్లు లేవు ఏంది అమ్మ బ్రేక్ ఒక 2 బ్రేకులు లేనట్టున్నాడు. ఒక బ్రేక్ అని చెప్తుంది బా. ఇప్పుడు టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది. ఉండానే పల్సర్ చూస్తా. పల్సర్ బండి కూడా చూడన్నా కొంచెం అర్జెంట్ వెళ్ళాలన్నా. చూడు సార్కి చాయ్ చడవు సార్ చూసాడు పో. డిగ్రీలో ఏం లేవుగా, ముందే చెప్తున్నా. మళ్ళీ ఏమైనా పోతే నాకు సంబంధం లేదు. ఇంతకుముందుకు మన దగ్గర పనిచేసిన పోరగారు ఎట్టుండే అంటే, సంవత్సరం మన దగ్గర పనిచేస్తే పోయి పక్కకి వెళ్ళి దుకాణం పెట్టినాడు. అట్లుండాలి పని, అట్లా నేర్పిస్తానా నేను. అరే దీంట్లో పెట్రోల్ ఏమో వస్తలేదు. ఏమైందా పెట్రోల్ తీస్తావు బండ్లా? అరే వచ్చినావు. అరే పెట్రోల్ తీస్తలేదు తమ్మి, చెక్ చేస్తున్నాను. అరే నువ్వు తందక్కడ పరిశాన్ చేయకరా భయ్. నువ్వు వచ్చినావు పెట్రోల్ తెంగిపోతున్నట్టు నాను. అరే పెట్రోల్ అరే 30 years నుంచి చేస్తున్నారా భయ్ మెకానిక్. నీ పెట్రోల్ తెంగిపోనికి వచ్చిన అనుకుంటున్నావు. నేను పెద్ద పెద్ద బండ్లు వస్తాయి నా దగ్గరికి సర్వీసింగ్కి. ఇక్కడ దొరికిరా భయ్, పొద్దుపోతారా పరిశాన్ చేస్తారు. అరే ఏం చూస్తున్నావు పోయింగా, నీ బండి వేసిస్తా ఉండు 2 నిమిషాల. నీ బండి కొని నీ కొనిందా బండి కాదన్న, 2 రోజులు టైం పడుతుంది. చూసినాక బయట బోనాలు గినాలని పోరాలు మొత్తం దుమ్దాము. ఇప్పుడు అయితే లేదు. ఏమైందా జల్దీ అవుతా అని చెప్పినావు నిన్ననే. అరే పోరాలు లేరు భయ్, ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తుంది. సరే నీకోసం 2 రోజులు అయ్యి పని ఒక మధ్యాహ్నం వరకు వేసిస్తా. ఒక 10 ఫోన్ పే. 1000 రూపాయలు అని చెప్పినావు కన్నా. 1000 రూపాయలు అని చెప్పినావు కన్నా నిన్న. అది పండగ పూట కాదు భయ్, ఈరోజు పండగ పూట. మరి మేము కూడా ఉంటుంది, మాకు కూడా చూడాలి. మీకు కూడా మేము చూస్తాం అప్పుడప్పుడు. ఇంకా నెంబర్కి స్కాన్ చేయి ఫోన్పే. చెప్పిన రేటుకి ఎప్పుడు వేయలే అన్న నువ్వు.